నా పేరు సంగ వెంకటస్వామి, గ్రామం పెద్దబాపల్లె, హుజరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా. నేను నాకు జ్ఞానోదయం వచ్చిన కాడికి వెళ్ళి ఎప్పుడైతే చదువు 10th వరకు అయిపోయిందో మా అమ్మ నాన్న కష్టపడి చదివించారు. అప్పటికెళ్ళి బీజేపీ అంటే నాకు ప్రాణం. ఎందుకంటే ఒక ఎటువంటి మచ్చలేని పార్టీ అది స్థానికంగా. ఎందుకంటే న్యాయ పోరాటంలో ఒక భాగము. వెనకట వాళ్ళు ఎట్లా పోరాడిరో ఇప్పుడు ఇది కూడా అదే పార్టీ అనే ఉద్దేశంగా ఆ పార్టీకి ఆకర్షితున్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నాకు మొన్న మా హుజరాబాద్లో బై ఎలక్షన్లు వచ్చినా కానీ నీకు ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తామని ఇచ్చినా కానీ నేను ఎటు తొలగకుండా పార్టీలనే ఉన్నా. గతంలో కూడా నేను వార్డు మెంబర్గా కూడా చేసిన. ఆ క్రమేపక నాకు ఇప్పుడు సర్పంచ్ అవకాశం బీసీ జనరల్ అచ్చుడితో నేను పోటీ చేయడం జరిగింది. దానికి గాను నాకు లోకల్ కూడా కనీసం ఇంటికి పోయి లోకల్ కార్యకర్తలు ఇంటికి పోయి బతిలాడినా కానీ ఏ ఒక్కరు కూడా నాకు అసలే సహకరించలేదు. మరి నేను సరే ఇక్కడ రెబల్గా ఉన్నారా అనుకుంటా కూడా వేరే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను నామినేషన్ వేసిన కాడికి వెళ్ళి కూడా లోకల్ కార్యకర్తలను వాటి అందరినీ బతిలాడుకుంటూనే ఉన్నా. ఇటు సరే సారు ఒకసారి మరి నాకు సపోర్ట్ కావాలి కదా, మరి నాకు ఆర్థిక సాయం కావాలి, నేను ఎటు చేసి గెలుపుతా, నన్ను ఊళ్ళో కూడా నువ్వైతే ఉత్తములు అని కూడా నన్ను సూచించారు. ఆ క్రమేపణ సరేలే ఊరికి సేవ చేద్దాము, నాది పార్టీ అనేది కూడా కొంత పేరున్నది, మంచి పేరు. అందులో కూడా నేను మంచిగానే చురుగ్గానే పాల్గొంటా ఎప్పటికి కానీ. ఆ తర్వాత ఈ దైవ కార్యక్రమాల్లో కూడా మా విలేజ్లో నేను ఎప్పుడు పాల్గొంటాను అన్నట్టు, గుడి డైరెక్టర్ను కూడా. ఆ మంచి పేరుతోటి నేను కాబట్టి ఈ జై శ్రీరామ్ నినాదంతో ఈ రామ మందిర నిర్మాణంతో దానికి ఈ మనదే ఈ పార్టీ అనే ఉద్దేశంగా నా కుటుంబం మొత్తం అది చేస్తే ఇలా నాకు వెన్నుపోటు పడి ఓన్లీ ఈటల రాజేందర్ గారి దగ్గరికి పోయి నాకు సహాయం కావాలని కోరినందుకు నన్ను ఈ హుజరాబాద్ మండల్ పార్టీ ప్లస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుల వారు కూడా నన్ను బెదిరియడం జరిగింది. దానికి నాకు మీరు అక్కడికి పోతేనైతే నీకు ఎటువంటి సహాయ సహకారాలు అందియము మేము ఆర్థికంగా కానీ కానీ అని సార్ కూడా నాకు టైం ఇచ్చిండు. ఒకసారి రోజు మీటింగ్కి వస్తానని వీటికి రూట్ మ్యాప్ కూడా అడిగితే కూడా నాకు సరే సార్ అన్న వాళ్ళ నీకు ఇప్పుడు మళ్ళీ సార్ రూట్ మ్యాప్ కూడా నువ్వు ఇచ్చినబట్ట కదా, ఇట్లా ఇస్తే మంచిగా కూడా నా దగ్గరికి రాత్రి వచ్చి బెదిరిచ్చిర్రు. అసలు నువ్వు ఇస్తే కూడా మళ్ళీ వాళ్ళు తెల్లారి కూడా వచ్చి నీకు ఇన్ని డబ్బులు ఇస్తాము, నువ్వు కంపల్సరీ నువ్వు ఇక పోటీలో నిలుసో అని నాకు డబ్బులు కూడా ఒక 5 నుండి 6 లక్షలు ఇస్తామన్నారు. వ్యక్తిగతంగా కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఎవరు కరీంనగర్ కార్పొరేటర్ ఒక అతను, హైదరాబాద్ నుండి వచ్చిన ట్రైనింగ్ ఆఫీసర్ అడ్వర్టైజరు, తర్వాత రామ్ల కుమారు, గంగాడి కృష్ణారెడ్డి గారు, సంజయ్ అన్న నువ్వు చెప్పినట్టు కనుక చేసి అంటే నీకు 7 నుండి 8 లక్షలు కూడా మేము గెలిపిస్తే కూడా నీకు సాయం అందిస్తాం తప్పనిసరి అని చెప్పడం వల్ల మరి సార్ ఈరు సార్ అనుడితోటే సరే నీ దగ్గర ఉన్నాయి అయితే మొదట వీళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి నేను బజార్లు అప్పుల మీద అప్పులు చేసుకొని ఇది చేయడం జరిగింది. ఈ క్రమం 5-6 గంటల దాకా పంచే క్రమంలో కథం చేతులు ఎత్తేసారు. నన్ను ఇప్పుడు ఎక్కడ కాను చేసారు. అసలు ఏదో అవ్వబెట్టది అడక తిన్న చదరంగంలో నన్ను ఆడుకున్నారు ఇద్దరు రకం కలిసి. నేను పార్టీ బేసులనే పోయినా తప్ప కానీ ఈయన ఆయన మధ్యలో ఇప్పుడు ఆవులు కొట్లాడుకొని లేగల దూడలు ఇరగొట్టినట్టు చేసిర్రు నన్ను. అయితే ఇప్పుడు నా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది. సంజయ్ అన్న కూడా వచ్చి మధువాని గార్డెన్లో ప్రతి వార్డు మెంబరు పోటీ చేస్తే నేను ఎంత ఖర్చు అయినా కానీ పెట్టుకుంటానని ఎందుకన్నా ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం, మేము ఆర్థికంగా లేనోళ్ళము, నీ మాటలకు ప్రలోభపడి మేము త్యాగం చేసినాం. ఇవాళ నా పరిస్థితి ఏంది, రేపో మాపో ఏమన్నా అయితే చనిపోయేదంటే మాత్రం నీదే బాధ్యత నా సంజయ్ అన్న. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పార్టీ మీద మీరు మాసంటే అమాయకులను ప్రేమికులను మాత్రం ఆటాడుకుంటే మాత్రం మంచిగా ఉండదన్న. నాతోటే మీ పార్టీ మారాలి, లేకపోతే ఈ వ్యవస్థను మీరన్నా సస్పెండ్ కావాలన్నా. నేను బతిలాడిన నా ఊళ్ళోకి పోయి కూడా సీనియర్ నాయకుల మీద కాళ్ళ మీద పడ్డాను. నేను నాకు 2 బిడ్డలు ఉన్నారు ప్లస్ ఒక కొడుకు. నా కొడుకు కూడా RSSలో ఫుల్ టైం వర్కర్ అన్న. ఎందుకన్నా ఇటువంటి చావు దెబ్బ కొడతారు ఆయన అని చెప్పేసి మా సోటర్ల మీద ఏం కావాలన్నా పని చేసుకుంటే బతికేటోళ్ళం. పార్టీ నుండి ఏమన్నా రూపాయి ఆశించినామా? మీరే వస్తారు, మీరే పైసలు ఇస్తామంటారు, మళ్ళీ మీరే ఇవ్వకపోవడం ఏందన్నా. సరే ఆయన ఇంత సాయం చేద్దాం మనోడు కదా అని వస్తే అక్కడ అయ్యారు ఇక్కడ అయ్యారు. ఆఖరికి ఏం కావాలనుకుంటారు అసలు? ముందుకొచ్చే కనీసం చిన్నపిల్లలకి ఇప్పుడు మళ్ళీ ఈరోజు బీజేపీ అని చెప్తే మాకే చెప్పబుద్ధి అయితే లేదన్నా. మీరంటే లీడర్లు ఎక్కడికెళ్ళి వస్తే ఎక్కడికెళ్ళో డబ్బులు సంపాదించుకుంటారు. మీరు పాపయ్యపల్లెకు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా వాయుపుత్రలో నీకు మీ అన్నం పట్టించిందన్న. ఎవరనుకొని మీరు క్యాడర్ మీకు ఏం చెప్పిందో తెలుస్తలేదు. కనీసం ఇదైతే ధర్మంగా ఒక కుటుంబాన్ని మాత్రం మీరు బలి చేసిర్రన్న మీ మధువాని గార్డెన్ల ఆలోచనతోటి. అరే ఇట్లా ఉంటుంది కదా అని మీ టాకుతోటి ఇట్లా ఉంటుంది కదా అని మీరు ఇట్లా ప్రేరేపించినప్పుడు మరి ఇది నిజమా కాదా అని చెప్పేసి మీరు సాయం అందించిన వాళ్ళనో మీరు రానియ్యారు.
ఇప్పుడు మా సెంటర్లో ఏం కావాలి? మేము అయితే ఉరి తీసుకునే పరిస్థితి అన్న ఇది. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారో? నాకంటూ ఒక రూట్ దొరికేది ఉంటే మాత్రం నేను ఢిల్లీకైనా వస్తానన్నా. నువ్వు దీని మీద ఏం స్పందిస్తావో స్పందించాలన్న. అంత బాధ కలుగుతుందన్న మాకు. అసలు తినబోదాం అంటే ఇప్పుడు తినబుద్ధి అయితే లేదు. ఊళ్ళో పోదాం అంటే నేను ఒక ఎలక్ట్రీషియన్, ఊళ్ళో పోయి ఒక పని చేసుకుందామంటే కూడా పని చేసుకోబుద్ధి అయితే లేదు. ఈ అప్పులు ఎట్లా కావాలి నా పరిస్థితి? సరే ఎవరో ఒకరు, ఆయన కూడా పార్టీ కదా, పార్టీలో గిన్ని వర్గాలు అనుకొని మా సొంటలో మీరు ఎందుకు అది చేస్తుర్రు? మీ ముందుకు పోదాం అనుకున్న వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తారు? మన ఊళ్ళో కూడా ఎవరు, మేము ఒక అతను సీనియర్ నాయకుడు అని ఉన్నాడు, నేను మిర్చీలు తినిపోయిన విద్యాసాగర్ అప్పుడు. ఇప్పుడు మరి ఇంటికి పోయి కూడా నువ్వు సీనియర్ కదా అన్న, ఎందుకు వస్తలేవనంటే కూడా నేను అంతే రాను తమ్మి, నీకు అయితే ఓట్లు వేయిస్తాను. మరి ఎక్కడ పోయినాయి నా ఓట్లని? బీజేపీ అని చెప్పుకొని తిరుగుడు ఎందుకు అన్న? మీరు కూడా మీటింగ్లు ఎందుకు పెడతారు? మాసంటి మీ నమ్మిన వాళ్ళని ఎందుకు బలి చేస్తుర్రు? మేము ఇలా పొట్ట చేత పట్టుకొని ఉన్నామన్న. మేము రూపాయి బిల్ల ఇప్పుడు 22 లక్షల రూపాయలు అప్పైంది అన్న. నీకు పేపర్తో సహా ఇచ్చిన చిట్టీలు కూడా ఉన్నాయి. అది నా కుటుంబమే వంచిన మీరు ఇస్తారా అనంటే, నాకు చెప్పింది నిజం కదా, రాముల కుమార్ గారు చెప్పింది నిజం కదా. హైదరాబాద్ ఈయన మన కరీంనగర్ కార్పొరేటర్ వచ్చిండు దగ్గర కూడా ఇంటికి. తర్వాత కృష్ణారెడ్డి వచ్చిండు ఒక నైటు. ఇదంతా ఏం కావాలి? ఎందుకు ఇట్లా మీరు ఆడుకుంటారు కుటుంబాలతోటి? ఒక మంచి అభిమానిని, బీజేపీ పార్టీ అభిమానిని ఎందుకు నర్వస్ చేస్తుర్రు? మీ స్వార్థాల గురించా మా కుటుంబాలను బలి చేసుకోవడం? మీరు గెలవడానికి కూడా మీరు మెప్పొందుకోవడం మమ్మల్ని బలి చేస్తుర్రా మీరు? ఇది ఏం పోకడబోతుందో తెలుస్తలేదు. ఈ పార్టీ అయితే ఒకప్పుడు అరే అని నమ్మేది, ఇంత వర్గపోర్లు పెట్టుకొని మా సొంటలను బలి చేసుడు అయితే ఇది న్యాయం కాదన్న. మీకు తోచిన సహాయం ఇప్పటికైనా చేసి మమ్మల్ని లాగరా. ఇక అయితే మీ డబ్బుల వల్లనైతే మేము కోల్పోయినాం, మానసికంగా మెంటల్గా కూడా మేము పోయినామన్నా. ఇప్పుడు తలెత్తుకొని పరిస్థితి వచ్చింది. మీరు మమ్మల్ని ఆదుకుంటారా, లేకపోతే మేము చేసే పని మేము చేసుకోమన్నా అది మీకు ఏం జరగాలన్నా జరుగుతుంది. ధన్యవాదాలు అన్నగారు, మీ పార్టీని నమ్ముకున్నందుకు. నేనైతే గత 40 సంవత్సరాలకెళ్ళి మీరు రికార్డ్ చేసినా ఎవరు చేసినా మన బ్యాలెట్ మీద పేరు సింబల్ కమలం పువ్వు వచ్చిందంటేనే పడి చచ్చుకున్నదైనా. ఈ రోజు కూడా సంజయ్ అన్న గారిదే ఫోటో పెట్టుకుంటా నేను. అక్కడ నిదర్శనంగా కూడా ఉన్నది నాకు. ఎందుకన్నా మీరు ఇట్లా చేస్తారు? ఏ ఒక్కనాడు కూడా ఒక పార్టీకి చేయకొట్టలేదన్న నేను. మీరు కండవలు కప్పుకొని పక్క పొంటి ఫోటోలు దిగుడు లెక్క కాదన్నా, అంతకన్నా లోపల ఉన్నదన్న మాకు అభిమానము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.